పాప గురించి వాటర్ ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా సెంటిమెంట్ కూడా ఫ్యామిలీ సెంటిమెంట్ బాబీ డైరెక్షన్ ఎలా ఎక్సలెంట్ 10 పోయి ఆల్రెడీ రేటింగ్ 5 సంక్రాంతి అయితే బాగాలేదండి. ఎక్కడన్నా ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. దబిడి దిబిడి సాంగ్ అండి, నార్మల్గా ఉంది, మరి అంత కాంట్రవర్సీ ఏం లేదని వదిలేసి చూడొచ్చు. మూవీ వెళ్ళండి ఫ్యామిలీ సాంగ్. హ్యాట్రిక్ స్టార్ట్ చేయడానికి సంక్రాంతి రోజు మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఇంకో 3 సినిమాలు హిట్, ట్రిపుల్ హ్యాట్రిక్. జై బాలయ్య. కేజీఎఫ్ ని ఇంటూ 100 చేసుకుంటే ఈ సినిమా ఉంది. డాటర్ సెంటిమెంట్ ఉంది, ఫాదర్ డాటర్ సెంటిమెంట్, సిస్టర్ బ్రదర్ సెంటిమెంట్. చాలా బాగుంది సినిమా. హీ డిడ్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్. అగైన్ హీ ప్రూవ్డ్ దట్ హీ ఈజ్ సంక్రాంతి హీరో. సంక్రాంతికి వచ్చాడంటే బాలయ్యకి ఎవ్వరూ అడ్డురారు. తమన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే తమను వాళ్ళ ఫాదర్ కన్నా ఎక్కువ ప్రేమించి బాలయ్య గారికి తీశారు. నిన్నే కన్ఫర్మ్ చేశాడు బాలయ్య ఈజ్ ట్రీటింగ్ హిమ్ యాజ్ హిస్ ఫాదర్ అని చెప్పేసి. చాలా బాగుంది మూవీ. థ్యాంక్ యూ. లేదు, ఓన్లీ సింగిల్ రోలే. డైలాగ్ ఏదైనా బాలయ్య తర్వాత ఎవరైనా సరే సూపర్ ఉంది సినిమా. అంటే హీరోయిన్స్ ఇద్దరు హీరోస్ ఉన్నారు. ప్రజ్ఞ చేస్తున్న పెద్ద ఏమి లేకపోయినా ఒక వేరే ఉంటాయి కదా, వేరే హీరోయిన్ ఉంది. మ్యూజిక్ మాత్రం సూపర్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తగ్గ సూపర్ గా ఉంది. సూపర్ గా ఉంది సినిమా. మ్యాడ్ మూవీ. జై బాలయ్య. సూపర్ కంటెంట్ ఉంటే సినిమాకి జనాలు వస్తారు. బెస్ట్ మూవీ కంటెంట్ ఉంది కాబట్టి జనాలు ఖచ్చితంగా వస్తారు సినిమాకి. ఇబ్బంది ఏమి లేదు. జై బాలయ్య. బాబుకి అన్ని మూవీస్ కి తీసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. బాలయ్య బాబు గారు ఫ్రేమ్ 1 నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు అఖండ అనేది బాలయ్య బాబు గారికి నెక్స్ట్ లెవెల్ మూవీ. దాన్ని మ్యాచ్ చేయడమే ఇంపాసిబుల్. ఈ మూవీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు చాలా అంటే చాలా బాగుంది. తమన్ గారి బ్యాక్గ్రౌండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్ అండ్ ప్రతి డిపార్ట్మెంట్ స్టెరాయిడ్స్ వేసుకొని పనిచేస్తే ఎలా ఉంటుందో డాకు మహారాజ్ మూవీ అలా ఉంది. అసలు చూసిన ప్రతి ఫ్రేమ్ ఫస్ట్ హాఫ్ అయితే స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఎవ్రీ ఎపిసోడ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ దగ్గరికి వెళ్ళి ఎండ్ వరకు ప్రతి ఫ్రేమ్ లో బాలయ్య బాబు గారు నెక్స్ట్ లెవెల్ చేశారు. అంతే మూవీ ఎవ్రీ వన్ మస్ట్ గో అండ్ వాచ్ ఇట్. డైలాగ్స్ ఎవ్రీ డైలాగ్, ప్రతి డైలాగ్ బాలయ్య బాబు గారు వేసే పంచెస్ దగ్గరికి వెళ్ళి ఎవ్రీథింగ్ చాలా బాగుంది. హీరోయిన్స్ ఎవ్రీ క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా యూజ్ చేశారు. అండ్ మెయిన్ చెప్తున్నాను, తమనన్నని ఎవ్రీ మూవీ బాలయ్య బాబు గారు ఎవ్రీ మూవీకి తమనన్ననే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండేలాగా చూసుకోండి అందరూ. బాలయ్య బాబు గారు జస్ట్ ఇట్లా ఒక చిన్న వాక్ చేస్తే చాలు తమనన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి అందరికి గూస్ బంప్స్ వస్తాయి. ఎవ్రీ వన్ బెస్ట్ థియేటర్ లో చూడండి, మంచి సౌండ్ ఉన్న థియేటర్ లో చూడండి. ఓవరాల్ రేటింగ్ 5/5. చాలా బాగుంది మూవీ. డాకు మహారాజ్ సినిమా చూడడం జరిగింది. సంక్రాంతి సినిమాలకి ఎవ్రీ ఇయర్ అని కాదు కానీ నాకు తెలిసినప్పటి నుంచి ఎన్ని పొంగళ్ళకి బాలకృష్ణ గారి మూవీస్ ఎన్ని వచ్చాయో ప్రతి మూవీ ఒక కైట్ ఆఫ్ రికార్డ్ సెట్ చేస్తుంది. ఈ మూవీ కూడా అలా రికార్డ్ సెట్ చేస్తుంది అన్న. సినిమాలో బాబీ గొల్లి గారి డైరెక్షన్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలయ్య బాబు గారిని జనాలు ఎలా చూడాలనుకున్నారో దానికి 10 టైమ్స్ బెటర్, ఇంకా బెస్ట్ గానే చూపించారు. అండ్ మోర్ ఓవర్ తమన్ గారి బీజిఎం అంటే జై బాలయ్య అంటే ఎంత పూనకాలు వస్తాయో తమన్ గారు బాలయ్య బాబు సినిమా అంటే అంత పూనకాలు వస్తాయి కదా, ఇరక్కుమ్మేశారు. సౌండ్ సిస్టమ్స్ అయితే దద్దరిల్లిపోతాయి. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్న. ఈసారి పొంగల్ విన్నర్ అని అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే సంక్రాంతి వస్తున్నా ఎలా ఉంటుంది ఇంకా ప్రెడిక్ట్ చేయలేదు కాబట్టి. బట్ సినిమా అయితే చాలా బాగుందన్న. 5కి 4 ఇవ్వచ్చు. రియల్లీ చాలా బాగుంది. ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ చేస్తే బాలకృష్ణ బర్త్డేకి కరెక్ట్ గా 150 days ఉంది. 150 days గ్యారెంటీ ఆడుతుంది. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే ఒకటికొకటి పోటీ పడుతున్నాయి. బాబీ కొల్లి టీం ని మీరు జాగ్రత్తగా ఏ నిర్మాతలు అయితే ఉన్నారో వాళ్ళందరికీ వెళ్ళి ఆఫర్లు ఇచ్చేసేయండి. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బాలకృష్ణ 6 అడుగులు ఎగిరి దూకుతుంటే అసలు 64 ఏళ్ళ ఆయన దూకుతుంటే అసలు మైండ్ బ్లాక్. సూపర్ భయ్యా. అసలు థియేటర్లు దద్దరిల్లిపోయినాయి. అసలు ఆ మ్యూజిక్ తమన్న కొట్టాడు. అసలు ముందుగానే హెచ్చరిక చేశాడు కాబట్టి చాలా బాగుంది సినిమా. ఏది బాగాలేదని చెప్పండి భయ్యా. అసలు బాలకృష్ణ ఓ పక్కన నరుకుతా ఉంటే డైలాగులు, ఒక్క డైలాగ్ ఉంది ఏమంటే
నక్కల మీద పడితే అది వార్నింగ్ ఇవ్వడం కాదురా, ఇది లైన్ హంటింగ్. బాలకృష్ణ హంటింగ్, సంక్రాంతికి హంటింగ్ బాలకృష్ణ స్టార్ట్ చేశాడు. జై బాలయ్య. ఫ్యామిలీ ఏంటి భయ్యా, కాలనీ తీసుకెళ్ళి నువ్వు వైలెన్స్ ఏంటి భయ్యా? వైలెన్స్ సూపర్ హిట్ దబడి దిబడి సాంగ్, సూపర్ హిట్ సాంగ్. అది చాలా బాగుంది. చాలా బాగా వచ్చింది, చాలా బాగా. సమ్మన్ మ్యూజిక్ అయితే హైలైట్ మూవీలో చాలా బాగుంది. సూపర్ 150 డే బాలయ్య బాబు కేక్ కట్ చేస్తాడు, ప్లస్ సినిమా 150 డేస్ కేక్ కూడా కట్ చేస్తాడు. 2 కేకులు ఆర్డర్ ఇచ్చుకోండి. ఓవరాల్ 4. యాక్చువల్లీ సినాప్సిస్ అంతా వెరీ రెగ్యులర్. అంటే స్టోరీ లైన్ ఇది రెగ్యులర్ గా చూసే స్టోరీ లైన్. కాకపోతే బాలయ్య కాబట్టి అది ఇంకో 2 మెట్లు పైకి ఎక్కింది మూవీ. ఇది నరసింహనాయుడు ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది మూవీ. అప్పుడు జనరేషన్ నరసింహనాయుడు చూస్తే ఇప్పుడు జనరేషన్ లో డాకు మహారాజు లాగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ 50% మూవీని ఎన్హాన్స్ చేసింది పైకి. అది ఇంకా తిరుగుతుంది మైండ్ లో. నాకు అది థియేటర్ ఎఫెక్టా, పీసీఎక్స్ లో చూసినా నేను, అది థియేటర్ ఎఫెక్టా లేకపోతే ఆ మ్యూజిక్ ఎలా ఉందో తెలియదు, కానీ అది నాకు 2-3 రోజులు ఉంటుంది మైండ్ లో ఆ మ్యూజిక్ అంతా. నిజంగానే బద్దలైపోయినాయి, సీరియస్ గా బదులు. ఇట్లా నాకు ఇట్లా షర్ట్ వైబ్రేట్ అవుతుంది అక్కడ లోపల. ఆ మ్యూజిక్ కి షర్ట్ వైబ్రేషన్ వస్తుంది, అంత సౌండ్ ఉంది. 100% చూడొచ్చు. ప్రతి ఒక్క సీన్ కి జస్టిఫికేషన్ ఉంటుంది, ప్రతి ఒక్క డైలాగ్ కి జస్టిఫికేషన్ ఉంటుంది. జస్ట్ లైక్ దట్ అట్లా వెళ్ళదు మూవీ. అటెన్షన్ గ్రాప్ చేసేది ఖచ్చితంగా. ఓకే, దీనికి రీజన్ ఉంది అని తెలుస్తుంది. వాయిలెన్స్ కి జస్టిఫికేషన్ ఉంటుంది. మీకు కొడితే కొడుతున్నాడు, కరెక్టే కొడుతున్నాడు అనిపిస్తుంది. ఈ సినిమాలో విలన్ ని సూపర్ పవర్ ఉంటుంది. అసలు విలన్ కి ఈక్వల్ టు బాలయ్య బాబు ఉంటాడు. ఆ విలన్ అంత డమ్మీగా చూపెట్టలేదు, సూపర్ పవర్ ఉంటుంది. మన యానిమల్ లో విలన్ ఎలా ఉంటాడో ఎక్స్ట్రీమ్లీ సూపర్ పవర్ ఎక్కువ ఉంటుంది అతనికి. అతను బాలయ్య బాబుని కూడా కొట్టేసేలాగా ఉంటాడు, అలా చూపించారనమాట. 4.5 ఇవ్వచ్చు. మూవీ సూపర్, ఫైటింగ్, ఎలివేషన్, రేటింగ్, ఫైటింగ్ బాగుంది, ఫుల్ సూపర్. సూపర్ స్టోరీ ఇంకా సూపర్. ఇంతకుముందు మూవీస్ కన్నా ఇంకా ఇది బాగుంది. బాగా ఫైటింగ్ బాగా తీశాడు. కథ మంచి సెంటిమెంట్ సీన్ ఉంది. ఆడోళ్ళని ఎలాగా సేవ్ చేయాలి అని మంచిగా చూపించాడు. మంచి ఆయన జాబ్ బాగా చేశాడు. సూపర్, మంచి మెసేజ్. కాంబినేషన్ బాగుంది, మంచి సపోర్ట్ చేశారు. హీరోని కూడా మంచి ఫైటింగ్, మంచి హీరోతో సపోర్ట్ చేశారు. బాగా స్పీకర్ బాగా, ఎడిటింగ్ బాగుంది. మీరాజ్ దాంట్లో ఇంకా బాగుంటుంది. మీరాజ్ ఎడిషన్ బాగుంది. ఓవర్ రేటింగ్ 5. డాకు మహారాజ్ సూపర్ హిట్, అందరు ఫ్యామిలీ చూడొచ్చు. ఓత ఫైట్లు మాత్రం అదిరిపోయింది సినిమా. సూపర్ గా ఉంది, సూపర్ మ్యూజిక్ కూడా సూపర్ ఉంది. రేటింగ్ 3.5 ఇస్తున్నాం. చూడాల్సిన పిక్చర్ ఇది. ఫ్యామిలీ అండ్ క్లాస్ అండ్ మాస్ సినిమా. వార్నింగ్ చచ్చేవాడు కాదు, అది డైలాగ్, సూపర్ డైలాగ్. అది సినిమా అంతా టాప్, సూపర్ 5కి 4 ఇవ్వాలి కంపల్సరీ. బాలయ్య బాబు అంటే సంక్రాంతి విన్నర్ అంతే, ఎవ్వరు కాదు ఇక్కడ, ఆయననే పక్కా. సూపర్ సినిమా, చాలా బాగుంది. బాలకృష్ణ చాలా కొత్తగా చూపించారు దీంట్లో. నాకైతే అంటే చాలా ఇంతకు ముందు ఎప్పుడు చూడండి బాలకృష్ణ అని చూస్తాం. బాలకృష్ణ యాక్టింగ్ కానీ అంత చాలా సూపర్గా ఉంది. మైండ్ బ్లోయింగ్, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం అట్లుంటుంది. ఆ యాక్షన్ సీక్వెన్స్ కానీ, బాలకృష్ణ గుర్రం మీద వచ్చేటప్పుడు తమన అయితే మామూలుగా మైండ్ పోద్ది. ఇంకా తమన మ్యూజిక్ గిరక్కొట్టాడు. ఆ సినిమా స్టోరీ చాలా సింపుల్గా ఉంటుంది. అంటే బాలకృష్ణ అని మనం అంతకుముందు బాలకృష్ణ అంటే వేరే రేంజ్లో ఊహిస్తారు అందరూ, కానీ ఆ రేంజ్ కాకుండా అట్లా కాకుండా ఒక మంచి స్టోరీ లైన్ తోటి సింపుల్గా చాలా స్వీట్గా ఉంటుంది సినిమా. చాలా బాగుంటుంది, ఎక్సలెంట్. 5కి 4. ఇప్పుడే డాకు మహారాజ్ వర్త్ఫుల్ మూవీ, ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు ఫ్యామిలీతో. అండ్ సాంగ్స్ కానీ ఎలివేషన్స్ కానీ సూపర్ ఉన్నాయి. 5కి 5 ఇస్తాను నేనైతే రేటింగ్. జెన్యూన్ రివ్యూ ఇదైతే. డైలాగ్స్ కానీ ప్రతి ఒక్కటి సూపర్ ఉన్నాయి. ఇది యూనిక్ ఉన్నాయి చాలా. ఎప్పుడు బాలయ్య బాబు ఎప్పుడు కాపీ కొట్టాడు, యూనిక్ ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ. కానీ చాలా బాగుంది. అభిమానులు చాలా హ్యాపీ పడతారు, సాటిస్ఫై అవుతారు.